कंप्लेंट भाई कोई कंप्लेंट इंटे का वो कंप्लेंट कोई राय बस తప్పు ఆవిడది కావచ్చు, అరవస్థితది కావచ్చు, ఉభయులది కావచ్చు. కానీ ఈ సమస్యకి పరిష్కారం ప్రభుత్వం చేయాలి, లేదా కోర్టులు చేస్తాయి. మీరెవరు ఆవిడపై చేసుకోవడానికి? అరవశ్రీధర్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధించాడు, టార్చర్ పెట్టాడు, తను అన్ని రకాలుగా అవమానాలు పాలు చేశాడని చెప్పి గడిచిన కొన్ని రోజులుగా ఆవిడ వీడియో రిలీజ్ చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఇతనే విచారణ కమిటీ వేస్తాము, 3 men కమిటీ, దాని తర్వాత దీని మీద యాక్షన్ ఉంటుందని చెప్పాడు. ఏది యాక్షను? ఏది మీ కమిటీ విచారణ? మీ కమిటీ రిపోర్ట్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాటి వరకు కూడా అరవశ్రీధర్ మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా ఇవాళ ఒక మహిళ తనకు జరిగిన అన్యాయం మీద నడి రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆవిడ మీద బహిరంగంగా తమ యొక్క రౌడీలు పంపించి కర్ర తీసుకొని ఆవిడ కొడతారా? ఇదే ప్రజాస్వామ్యం. తెల్లాలేస్తే వేదికలెక్కి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారేమో మహిళల రక్షణ ప్రాధాన్యత, మహిళల మీద ఏమైనా దాడులు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు. ఈ జనసేన నాయకుడు బహిరంగంగా మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా, పోలీసులు అక్కడ ఉన్నారు, దాడి చేస్తుంటే పోలీసులు షో చేస్తున్నారు కానీ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయట్లా. అసభ్యంగా దూషించారు కులం పేరుతో ఎస్సీ అని చెప్పేసి. డిప్యూటీ సీఎం ఏం చేస్తానని చెప్పి అడుగుతా ఉన్నాను. దీనికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పట్టపగలు ఒక మహిళకే ఈ రకంగా ఉంటే పరిస్థితి, ఇవాళ రాష్ట్రంలో సగటు మహిళ పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరైతే హర్షవేణ మీద దాడి చేశాడో తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకుడు, అతని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. బహిరంగంగా ఆవిడ్ని కులం పేరుతో దూషిస్తూ కర్ర తీసుకొని ఆవిడ్ని చెడామడా కొట్టడం జరిగింది. అతను ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిన సెక్షన్ 351, సెక్షన్ 352, సెక్షన్ 354, ఏదైతే బహిరంగంగా ఆవిడ్ని దూషించిన సెక్షన్ 323, సెక్షన్ 324, సెక్షన్ 294, సెక్షన్ 341, సెక్షన్ 166 బహిరంగంగా పోలీసుల సమక్షంలో దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏమాత్రం పట్టించుకోవాలా. సెక్షన్ 166, 166A కింద తక్షణమే తాతంశెట్టి నాగేంద్ర మీద చర్యలు తీసుకోవాలి, అతను అరెస్ట్ చేయాలి, అతని కోర్టుకి ఈడ్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం తమకు ఏమాత్రం చట్టం, న్యాయం, ధర్మం మీద గౌరవం ఉంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనుకుంటే తక్షణం హర్షవేణ మీద దాడి చేసిన తాతంశెట్టి నాగేంద్రని అరెస్ట్ చేయాలి. ఏదైతే కింద ఉద్ధరించిన సెక్షన్ల మీద అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.